ఏదైతే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నియామకాలు ఏదైతే 19,000 ఖాళీలు ఉన్నాయో 19,000 ఖాళీలకు సంబంధించి నిరుద్యోగులకు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన విద్యార్థి విభాగం నేతలు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, కొద్ది కాలంగా నిరుద్యోగులు అయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి పోరాటం చేస్తున్నారు. సో జనసేన ఎలాంటి మద్దతు తెలుపబోతుంది? ఈ రోజున జనసేన విద్యార్థి విభాగం జనసేన పార్టీ తరఫున వాళ్ళకి పూర్తి మద్దతు చేసి వాళ్ళతో పాటు పోరాటంలో మేము పాల్గొంటూ ఉన్నాం. ఏదైతే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్లో భాగంగా ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దానికో 2 సంవత్సరాల్లో ఫిలప్ చేస్తామనే హామీని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 11,600 ఉద్యోగాలనే వివిధ విభాగాలకు సంబంధించిన 11,600 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేశారు. అవి కూడా లాస్ట్ ప్రభుత్వంలో ఏదైతే ఫైనాన్షియల్ ఏదైతే వచ్చిందో వాటినే చేశారు తప్ప కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది ఏదీ లేదు. సరే, అది పక్క నుంచితే దాని మీదే ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో వీళ్ళు సోషల్ మీడియాలో 56,000 ఉద్యోగాలకి ఆల్రెడీ ఇప్పుడు ఖాళీగా ఉన్న 56,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టుకుంటూ ముఖ్యమంత్రి గారు ఫోటో చేస్తున్నారు, కానీ ఆ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయో మాజీ డీజీపీ గారు సాక్షాత్తు ఆయనే 19,000 ఖాళీలు ఉన్నాయని ఆయనే చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త డీజీపీ గారు కూడా 15,000 ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ సభల్లో మాట్లాడుతూ ఏదైతే 5,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ ఎక్కడైతే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నాయి అక్కడ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అనేక మంది రోడ్లెక్కి ఈరోజు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఏం సరిపోతాయి? 15,000 కోసము లాస్ట్ టైం జాబ్స్ పెడితే 15 లక్షల మంది అప్లై చేశారు. అలాంటి 5,000 ఉద్యోగాలు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఓపెన్ జోన్లో ఉన్న హైదరాబాద్ ఈ 3-4 కమిషనరేట్లోనే 3,000 జాబ్స్ పోతే 2,000 జాబ్స్ని 28 జిల్లాలకు ఏ విధంగా నిరుద్యోగులు న్యాయం చేస్తారని అడుగుతుంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి లేదు అది ప్రచారం మేము ఖండిస్తున్నాం, 19,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం ఎందుకు చెప్పట్లేదు? ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఏదైతే మీ ప్రభుత్వంలోని డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు, ఆ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకి న్యాయం చేయాలి. మీరిచ్చిన హామీని మేము అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, దాన్ని నిర్వర్తించుకోలేదు. ఈరోజు 19,000 ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులు న్యాయం చేయాలి. లేని పక్షంలో జనసేన పార్టీ జనసేన విద్యార్థి విభాగం తరఫున నిరుద్యోగుల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటు ఇంకో లీడర్ సంపత్ నాయక్ ఉన్నారు. బ్రదర్, మీరేమో 11,000 ఉద్యోగాలని చెప్తున్నారు, ప్రభుత్వం ఏమో చాలా గొప్ప చెప్తుంది, ఇప్పటికే 60,000-70,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, సో ఇంకొన్ని ఉద్యోగాలు కూడా త్వరలో ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన కూడా చూస్తున్నాం. నేను ఏమంటున్నా అంటే, మీరు మీడియాలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మేము ఉద్యమం చేసినప్పటి నుంచి మీరు సీనియర్ రిపోర్ట్ చేస్తారు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఉన్నారు. మనందరికీ తెలిసిందే, తెలంగాణ వచ్చి ఆల్రెడీ 13 ఏళ్ళు అయింది. గత ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానో మీకు తెలుసు. దాని తర్వాత ఆ విద్యార్థులకు హామీలను నెరవేర్చలేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దగ్గర 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు అవుతున్నది. వీళ్ళు ఎంత 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన వీళ్ళ మంత్రులు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళకే తెలియదు. అసలు ఆదిలాబాద్లో ఒక మాట మాట్లాడతారు, ఖమ్మంలో ఒక మాట మాట్లాడతారు, లేకపోతే చేవెళ్ళ డిక్లరేషన్లో, లేకపోతే హైదరాబాద్లో ఒక మాట మాట్లాడతారు. పాప వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారికి తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో వాళ్ళ మంత్రులకు తెలియదు. వాళ్ళ ఉద్యోగస్తుల నుంచి అంటే వాళ్ళ కింద సబార్డినేట్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి పూర్తి డేటా తెచ్చుకున్నారంటే వాళ్ళు గజనీల కంటే వీళ్ళు పెద్ద గజనీలు ఉన్నారు కావచ్చు. నేను ఏమంటున్నా అంటే, విద్యార్థులకు మీరు హామీలు ఇచ్చింది ఎక్కడి వరకు పోయినాయి? మీరు తెలంగాణ రాకముందు ఏం చెప్పిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. మీరు ఇప్పటి వరకు విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీకేం అడ్డు వచ్చింది? మీ ఉద్యోగాల డిక్లరేషన్ 7 వరకు వచ్చింది. మీరు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం ఏందండి దిల్సుఖ్ నగర్లో? మీకేమాత్రం ధైర్యం ఉండాలి? అది విద్యార్థులు చేసిన తప్పేంటిది? మీకు వీళ్ళ విలువైన ఓట్లు ఇచ్చింది, మీకు పార్లమెంట్లో చట్టసభల్లో కూర్చోబెట్టింది మీరు భోగాలు అనుభవించడం కాదు. అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టింది బుగ్గగారులు వేసుకొని, లేకపోతే పోలీసులను వెంబడి పెట్టుకొని, లేకపోతే ప్రజల కష్టంతో వచ్చిన సొమ్మును పెట్టుకొని మిమ్మల్ని ఎంజాయ్ చేయమని చెప్పడం కాదు. విద్యార్థులు తెలంగాణ రాకముందు కూడా అవే జరిగినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి. నిర్మూలించాలి. మేము జనసేన పార్టీ జనసేన నాయకులుగా చెప్పట్లేదు, మేము ప్రజల గురించి చెప్తున్నాం. మీరు ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? అరే, విద్యార్థులపైన దిల్సుఖ్ నగర్లలో మీరు దాడులు చేపిస్తారా పోలీసు బిడ్డలతోని, పోలీసు వాళ్ళతోని? మీ రాష్ట్ర డీజీపీ చెప్తారు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు, మీరేమో 5,000 ఉద్యోగాలు ఇస్తారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇది కరెక్ట్ కాదు. జనసేన దీని విద్యార్థులపైన జరిగిన దాడిని ఏదైతే లాఠీ చార్జ్ని ఏదైతే ఉందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
నిరుద్యోగ జేఏసీకి మేము పూర్తిగా అండగా ఉంటాం. దాంతోపాటు వాళ్ళు ఎవరైతే వాళ్ళు కోరుకుంటున్నారు, ఇప్పుడు తెలంగాణ స్వప్నం నీళ్లు నిధులు ఉద్యోగాలు, నీళ్లు నిధులు దేవునికి ఎరగా, ఆ ఉద్యోగాల గురించి అనే చెప్పేసి ఆ విద్యార్థుల పక్షాన జనసేన పార్టీ పూర్తిగా పోరాడుతుందండి. సో ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు రాక చాలామంది పదుల సంఖ్యలో నిరుద్యోగులు కూడా చేసుకుంటున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలకు కూడా మళ్ళీ ఉద్యోగాలు లేక యువకులు చేసుకోవడం. అన్న నేను ఏమంటున్నా అంటే అన్న, తెలంగాణ కలలు అన్నదే ఉద్యోగాల గురించి. తెలంగాణ విద్యార్థులు అమరులైనరు. ఒక శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కూడా ఎందుకు అమరులైనరంటే కేవలం మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఒక భోజ్య ప్రవీణ్ నాయక్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఒక యాదగిరి లాంటి వాళ్ళు, యాదయ్య లాంటి వాళ్ళు కావచ్చు, మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాం. కానీ తెలంగాణ వచ్చింది, సపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు వేయకపోవడం అసలు వీళ్ళకు ఈ బ్రహ్మ పదార్థం ఏందో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి ఏం అడ్డుపడుతుందో అర్థం అవ్వట్లేదు. వీళ్ళు బుగ్గకారులతో పాటు హెలిప్యాడ్ గాలి మోటార్లలో తిరగడానికి వీళ్ళకు హెలిప్యాడ్లు, లేకపోతే అవి పెట్టుకోవడానికి ఫార్మాసిటీ అని పెట్టుకొని, లేకపోతే పేదల భూములు పేర్లతో లాక్కోవడానికి అవన్నీ బాగానే ఉన్నాయి. విద్యార్థులు ఏం తప్పు చేసిండ్రు? విద్యార్థులు అడుగుతుంది నీ ఇంట్లో సొమ్ము కాదు, నువ్వు కమాయించుకున్న డబ్బులు అడగట్లేదు, నీ బుగ్గకారులు అడగట్లేదు. వాళ్ళు అడుగుతుంది కేవలం ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఎంత దరిద్రం అంటే అన్న, గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా లీకేజీలు చేసిండ్రు. గ్రూప్ 1 ఎన్నిసార్లు లీకేజ్ అయిందో మీకు తెలుసు, గ్రూప్ 2 ఎన్నిసార్లు అయిందో తెలుసు. లేకపోతే ఇంటర్మీడియట్ అదేంది గ్లోబరీనా సంస్థకి ఇచ్చి 23 విద్యార్థులకు బలిదానాలు తీసుకున్నారు ఆ ప్రభుత్వాలు. దయచేసి నేను ఈ ప్రభుత్వాలకు ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకంటే మిమ్మల్ని ప్రజల తరపు నుంచి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అయితే ఆ 2 లక్షల ఓట్లకు కానీ మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది మా ప్రతినిధిగా నువ్వు అడగమని చెప్పి. మరి ఈ ఎమ్మెల్యేలకు చదువుకున్నారో తెలియదు, చదువుకోలేదో తెలియదు. మరి ఈ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? లేకపోతే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి, తెలంగాణ జనసేన పార్టీ నుంచి నేను ఒక సంపత్ నాయక్గా నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. విద్యార్థుల ఉసురు పోసుకోకండి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం కాదు. ఏం పద్ధతి మీకు? మీకు ఓట్లేసి గద్దెనెక్కించింది లాఠీ చార్జ్ల గురించి కాదు, ఉద్యోగాలు ఇవ్వమంటున్నాను. డెఫినెట్గా విద్యార్థులకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానన్న జనసేన పార్టీ నుంచి, దయచేసి మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. డెఫినెట్గా పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పిస్తే మీ నుంచి మేము కూడా గొంతు కలుపుతాం, మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి, సో వచ్చే రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా హామీలు నెరవేర్చాలి. ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఉద్యోగాలకు సంబంధించి క్లారిటీ లేదు, అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది కూడా ప్రభుత్వం దొంగలెక్కలు చెప్తుంది. మంత్రి ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా యువకులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఎవరు నిరాశ చెందవద్దు. జనసేన పార్టీ మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రేపటి నుంచి నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి పోరాటం చేసినా జనసేన కూడా పెద్ద ఎత్తున జనసేన విద్యార్థి విభాగం వాళ్ళు కూడా పాల్గొంటారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు సాధించే వరకు జనసేన పోరాటం ఉంటుందని చెప్పేసి జనసేన లీడర్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం, హైదరాబాద్.